స్విమ్మింగ్ పూల్లో సిలక పట్టేస్తాడు పడతాడు. ఏటిదా ఏది ఎక్కడే ఉండాలి, ఏమైపోయింది? ఓ ఎక్కడుందా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నావు కదా, అంతలో అక్కడికి వెళ్ళిల్లో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను అక్కడికే వస్తానుగా. ఇప్పుడు వెనక నుంచి ఆట వేసుకుంటాడు. ఆ కక్కుర్తిగాడు కక్కుర్తి చూసారా? దొంగన కొడుకు ఎప్పుడు పైకి వెళ్ళిపోయిందా? ఇంకెంత పచ్చగా ప్రేమించేస్తున్నాను నేను. నా ప్రేమ ఎక్కువైపోయి ప్రేమలో మొత్తానికి గోలీ శ్రీముఖితో ప్రేమలో పడ్డాడన్నమాట. ఏదో బెదరో మీ అందరు కోఆపరేషన్ ఉంటే దాంతో 3 పిల్లలు కానీ గోలీ ఆడుకుందాం అనుకుంటున్నాను. అబ్బో, గోలీ చాలా దూరం వెళ్ళాడే. మరి శ్రీముఖి కూడా ఓకే వేసిందా? ఎక్కడా ఇంకా అసలు ఇటు అటు వెళ్తుంది, అటు ఇటు వస్తుంది, అసలు దొరకట్లేదు కదా. ముందు నుంచి పట్టుకుని వెనక్కి వెళ్ళిపోతుంది, వెనక నుంచి పట్టుకుంటే ముందుకు వచ్చేస్తుంది. అసలు దొరుకుతుంది అంటే చేపల్లాగా పట్టుకుంటే జారిపోతుంది. ఎక్కడ పట్టుకుంటాం? పిచ్చివాడా, చేప పిల్ల ఆడపిల్ల 2 వలేసే పట్టాలరా. నేను వంత తేలేదే. వలేసి పట్టడం అంటే వాళ్ళు తీసుకురావడం కాదురా, నీ తెలివితేటలన్నీ ఉపయోగించి దాన్ని పడేయడం. బ్రో బాగా చెప్పావు బ్రో. టాలెంట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మా ఊర్లో నన్ను ఫ్రెండ్స్ చుట్టాలు పట్టాలు, ఒరే నువ్వు చిరంజీవిలో డాన్స్ చేస్తావు, బాలయ్య బాబులకు డైలాగ్ చెప్తావు, నాగార్జునలాగా స్టైల్స్ ఇస్తావు, వెంకటేష్ లాగా యాక్ట్ చేస్తావు, ఇవన్నీ అంత ఉంటారు. మరి వీటి మీద వర్కౌట్ చేస్తే ఎలాగొంటది అంటావా? అలాంటి చూపించే శ్రీముఖిని పడేయాలి మరి. అదే అదిరిపోయింది. ఇప్పుడు చూపిస్తారు. డిస్ట్రిబ్యూటర్ తడపను. ఐ లైక్ డిస్ట్రిబ్యూటర్. ఎంత మంచి ఐడియా ఇస్తారు, నేను ఎందుకు తడుపుతాను? నేను తడపను అసలు. సూపర్ బ్రో. కుమ్మై ఎంత అద్భుతమైన ఐడియా చెప్పారు తెలుసా? ఎంత ట్రై చేసినా గోలీ ఇక్కడే ఉన్నాడు రా. జీవితం నీ దూకేస్తా. అలా డల్ అయిపోతే ఎలా? లవ్ లో అన్ని కామన్. మామూలు అమ్మాయిని లవ్ చేయాలంటే నానా డాషులు చేయాలి, అలాంటిది డెవిల్ లవ్ చేయాలంటే అదే డెవిలా. శ్రీముఖి పెట్టిన ముద్దు పేరు బ్రో. అయినా మీ మధ్య ముద్దు పేరు సంగతి మాకెందుకులే. ఎందుకో బెదర్సో మీరు ఎంత చెప్తున్నా సరే నాకు ఎక్కడో డౌట్ కొట్టేస్తుంది. అమ్మాయి మనసులో ఏ సపోర్ట్ గాడు ఉన్నాడని నాకు డౌట్ కొట్టేది. మా కర్మ కాకపోతే ఏదంతన వేటే ఈ లవ్ స్టోరీ మేము చూడడం ఏంటో. అంతే అంటవా? ఎవరు లేరు అంతవా? మరి ఏదో ఒక ఐడియా చెప్పండి. తొండబొక్కలు వేసుకొని వాటికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? లేట్ చేయకుండా చెప్పు. మరి చెప్పు. ఏం లేదు. ఏం లేదా? ప్రేమించిన అమ్మాయి ముందున్నప్పుడు వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటే ఆ అమ్మాయి ఓపెన్ అవ్వుద్ది. ప్రూవ్డ్ ప్లాన్ కూడా. ఎస్, ఐడియా చాలా బాగుంది. మరి గోలీని ఎవరు ఫ్లడ్ చేస్తారు? ఇంకెవరు? ఐడియా ఇచ్చింది సుజినే కాబట్టి అమలు చేయాల్సింది కూడా సుజినే. నేను ఒప్పుకోవా? ఎందుకు ఒప్పుకోవా? నీ టీ షర్ట్ ఇచ్చావు, నీ ప్యాంట్ ఇచ్చావు, దీన్ని కూడా ఇవ్వ. ఎవడమైతే నా కక్కుర్తో కాదు, అక్కడ ఏదో ప్లాన్ కోసం అడిగితే. సుజి నువ్వు చెప్పవే. స్వరూప్ ప్లీజ్, ఇదంతా యాక్టింగే కదా. ఒక్కసారి శ్రీముఖిని డైవర్ట్ చేశామంటే మనందరం ఇక్కడ నుండి సేఫ్ గా ఎస్కేప్ అవ్వచ్చు. ఎస్కేప్ అంటున్నా ఓహన్ మొహందానా? జోక్ సర్దాక్. సరే, మన కోసం అంటున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. అయితే నీ లవ్ స్టోరీ బాగుంది. తిను, ఏదో ఒకటి చెయ్యి. ఉండే అల్లుకు మొఖం వేసుకొని ఇగో ఇది నేను తిన్నే అంటే నీళ్ళు పట్టు. నువ్వు తిను. ఎవరంగా ప్రేమగా పట్టు, సరేనా? సరే తిను. పట్టు. గొప్ప గొప్ప ప్రేమ కథ చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన భయ్యా. లవ్ స్టోరీ చూస్తున్నాను కళ్ళలో కూడా అనుకోలేదు భయ్యా. గైస్, ఈ ప్లాన్ ఏదో బాగా వర్కౌట్ అవుతున్నట్టుగా ఉంది. శ్రీముఖికి ఎక్కడో మండుతుంది. సుజి కొంచెం డోస్ పెంచు. అయ్యా వచ్చింది. ఓకే. అలా ఎందుకు కొడుతున్నావు? ఈ అమ్మ కడుపు మాట నేనెందుకు కొడతాను? నువ్వే ఉన్నావు కదా ఇక్కడ.
సింపు ముఖం తన